అందరికీ నమస్తే. నేను ఇక్కడ కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్గా ఈ బయోచార్ మీద లార్జ్ స్కేల్ అవేర్నెస్ ఉండాలనేది ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే బయోచార్ గురించి ఇప్పుడిప్పుడే చాలా మంది కొత్తగా తెలుసుకుంటారు. అండ్ మనకు ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూనివర్సిటీస్, కాలేజెస్ లేదా డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సెస్ ఇలాంటివి కూడా దాదాపుగా చాలా మటుకు లేవు. అండ్ కొన్ని యూనివర్సిటీస్లో పిహెచ్డి చేస్తున్నారు, కొంచెం అండర్స్టాండింగ్ వస్తున్నది వీటి మీద. కానీ ఈ మ్యాసివ్ అవేర్నెస్లో భాగంగా ఒకటేమో బయోచార్ ఎడ్యుకేషన్ అనే ఛానల్ ద్వారా రెగ్యులర్గా నేను అంటే యూట్యూబ్ ద్వారా అనండి, ఆ వెబ్సైట్ ద్వారా అనండి, నేను కంప్లీట్గా పోస్ట్ చేస్తున్న వీడియోస్. ఇదే కాకుండా ఫిజికల్గా కొన్ని ట్రైనింగ్స్ అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది కూడా ఇంకో ఆలోచన. సో అందులో భాగంగా ఈ నెల అంటే 30 తారీఖు మళ్ళా డిసెంబర్ 1 అంటే 30 నవంబర్ అండ్ 1 డిసెంబర్ ఈ 2 రోజులల్లా పిట్టల ఆర్గానిక్ ఫామ్ అనేది ఇక్కడ ఘట్కేసర్ దగ్గర ఉన్నది. అక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము నేను చేస్తున్నాను. పిట్టల శ్రీశైలం గారు వారు ఇటు అగ్రికల్చర్ మీద చాలా ఇంటెన్సివ్ అగ్రికల్చర్ అనేది అక్కడ చేస్తారు. అదే ఫామ్లో ఈ ట్రైనింగ్ అవుతుంది. లైక్ ఒక 1000 గదాలలో 30,000 ఎట్లా సంపాదించవచ్చు త్రూ అగ్రికల్చర్ అంటే క్వార్టర్ ఎక్కర్ల అనే మోడల్స్ వారి దగ్గర ఉన్నాయి. ఎస్పెషల్లీ వెజిటేబుల్ కల్టివేషను, అట్లనే ఈ యొక్క రూఫ్ టాప్ గార్డెన్స్ అనండి, మిద్దె తోటలు అంటాం కదా, వాటి మీద కూడా వారికి చాలా పట్టు ఉన్నది. వారు ఎస్పెషల్లీ ఇది ఫైబర్ గ్లాస్ టబ్స్ చేసి ఇస్తుంటారు. సో అక్కడ ఈ ఇంటెన్సివ్ ట్రైనింగ్ అవుతుంది. సో దీని లింక్స్ కానీ ఫామ్స్ కానీ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. తర్వాత ఇమీడియట్గా ఇంకా కొన్ని నాకు ఫాలోఅప్ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇందోర్లో, అది ఎక్స్క్లూజివ్ ఒక ఆర్గనైజేషన్ కోసం అని నేను చేస్తున్నా. 3 డే ట్రైనింగ్, ఇంటెన్సివ్ ట్రైనింగ్. అది 2nd, 3rd, 4th ఉంటుంది. దాని తర్వాత 5th రోజు నా ప్రజెంటేషను ఈ ధార్వాడ్ యూనివర్సిటీలో ఫస్ట్ టైం అని చెప్పవచ్చు. ఇంత పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్ ఒక కాన్ఫరెన్స్ అవుతుందని బయోచార్. సో అందులో ఒక పేపర్ నేను ప్రజెంటేషన్ కూడా చేస్తున్నా. సో ప్రోగ్రెసివ్ బయోచార్ సొసైటీ నుంచి కూడా ఒక టీం అనేది వెళ్తున్నాము. సో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. ఎస్పెషలీ రాయచూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ధార్వాడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, వీళ్ళు బయోచార్ మీద చేస్తున్న రీసెర్చ్, సో ఇదంతా కూడా చాలా అప్రిషియబుల్. తర్వాత ఈ 7th, 8th ఇక్కడ షెపర్డ్ స్టోరీస్ అనే ఒక ప్లేస్ ఉన్నది జూబ్లీ హిల్స్లో. 2.0 అనే ఆర్గనైజేషన్, ఇది తేజస్ రాజ్విహార్ రెడ్డి గారు స్థాపించారు. సో అక్కడ 2 days మళ్ళీ బయోచార్ మీద ట్రైనింగ్ ఉంటుంది. యాక్చువల్గా బయోచార్ యాజ్ ఎన్ ఆర్ట్ అంటే ఈవెన్ ఇక్కడ కొన్ని వేరే యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ బయోచార్ పెయింట్స్. సో అందులో కూలింగ్ ద ప్లానెట్ అనండి, లేకపోతే ఇట్స్ ఎ సొల్యూషన్ మల్టిప్లయర్ అన్నట్టు, అంటే ఎన్నో రకాలుగా. తర్వాత స్మాల్ స్కేల్ అర్బన్ ఏరియాస్లో కూడా మనం బొగ్గు ఎట్లా తయారు చేసుకోవచ్చు, ఇట్లా ప్రాక్టికల్గా ఆ ప్లేస్లో, ఇది మన కేబీఆర్ పార్క్ ఆనుకొని ఉంటుంది. సో తర్వాత మళ్ళీ జనవరి 3rd, 4th, 5th అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ లేదా అరణ్య పర్మాకల్చర్ అకాడమీ బిదకన్య జహీరాబాద్లో ఇది 3 days ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా పాస్ట్ 2 ట్రైనింగ్ చేసినప్పుడు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు. ద రెస్పాన్స్ వాజ్ వెరీ గుడ్. సో అట్లనే ఇప్పుడు కూడా అక్కడ వస్తారని అనుకుంటున్నాం. మోస్ట్లీ అరణ్యలో చేసేది ఇంగ్లీష్లో ఉంటుంది. అట్లనే ఈ షెపర్డ్ స్టోరీస్ దగ్గర చేసేది కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ ఇక్కడ పిట్టల ఆర్గానిక్ ఫామ్లో చేసేది ఘట్కేసర్ దగ్గర చేసే దగ్గర, అంటే హైదరాబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ అనుకోవచ్చు. ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది, టువర్డ్స్ వరంగల్ హైవేలో. ఆ ఫామ్లో చేసేది తెలుగులో ఉంటుంది. సో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చూసినా, లేకపోతే దీని గురించి ఆల్రెడీ చాలామంది వీడియోస్ చూసినాక మళ్ళీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ కొన్ని ఉన్నాయి వాళ్ళకు. అంటే కొన్ని డౌట్లని లేదా చూస్తే కానీ మేము అనుభూతిపూర్వకంగా అని అంటాం కదా, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. సో అట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోచార్ టోటల్గా ఇదైతే సీనరియో డెవలప్ అవుతుందో గ్లోబల్గా,
ఈ కార్బన్ క్రెడిట్స్ అనండి, మొన్ననే COP29 అయింది. సో ఇంకోటి ఇప్పుడు పత్తి కట్టేది సీజన్ అన్నట్టు, అంటే పత్తిని హార్వెస్ట్ చేయంగానే ఆ పత్తి కట్ట అంతా పొలాలలో జమ చేసి మామూలుగా కాలబెడుతుంటారు రైతులు, అంటే ఒక అగ్గిపెట్టెతో డైరెక్ట్గా కాలబెడతారు. ఈ స్టబుల్ బర్నింగ్ అని ఒక పరాలి అనేది నార్త్ ఇండియాలో అంటారు. ఈ బర్నింగ్ కరెక్ట్ కాదు, దీంతో డైరెక్ట్ పొల్యూషన్ అవుతుంది. నిజంగా కూడా ఓపెన్ బర్నింగ్ మెథడ్ చేసినప్పుడు పొల్యూషన్ అవుతుంది, బయోచార్ తక్కువ వస్తుంది, యాష్ ఎక్కువ వస్తుంది. దాని విలువలు ఏదైతే మనము ట్రాన్స్ఫర్ చేయాలనో భూమికి కానీ పర్యావరణానికి అవి తక్కువగా ఉంటాయి. అయితే ఇది చాలా మంది ఎన్రోల్ చేయడానికి, అంటే కార్బన్ క్రెడిట్స్లో ఇది రైట్ టైం అన్నట్టు. అంటే ఇమీడియట్గా ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియాలో ఉన్న రైతులను సంప్రదించి వాళ్ళ దగ్గర ఉన్న ఈ పత్తి కట్టె మిగిలిపోయింది ఏతున్నదో, భారతదేశంలో నియర్లీ 10 మిలియన్ టన్స్ అంతా వెళ్తుంది అంటారు పత్తి కట్టె. అండ్ దాదాపుగా మొత్తం కూడా వాళ్ళు కంపోస్ట్ చేయడం ఇట్లా లేదు, కాలబెట్టేదే ఎక్కువ పద్ధతి ఉన్నది. ఇదే కాదు, కంది కట్టె అనండి, ఇంకా రకరకాలు వస్తాయి వ్యర్థాలు. అంటే యూజ్ చేస్తే మంచిది, కానీ యూజ్ చేయకపోతే అది ఓపెన్ కాలబెట్టడం. సో ఇవన్నిటిని కూడా బొగ్గు తయారు చేయడం అనేది, అందులో కార్బన్ క్రెడిట్స్ 1 టన్ను బొగ్గు తయారు చేస్తే అది పిట్ మెథడ్ చేయండి, కొంటిక్కి మెథడ్లో చేయండి, ఇంకా హై ఎండ్ పద్ధతిలో చేయండి, కానీ ఫైనల్గా దాని సాయిల్కి అప్లై చేస్తే 1 టన్కి $100 అని ఒక రేటు ఉంది, ఇంటర్నేషనల్ రేటు. అఫ్కోర్స్ అందులో ఉన్న అందరికీ కూడా అది కొంచెం శాతం వాళ్ళు చేసిన పనితోటి, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ తోటి షేర్స్ అనేది ఉంటుంది. అట్లనే రైతులకు కూడా డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే తక్కువ ఖర్చులో లోకల్గా చేసి ముందు వాళ్ళ పొలాలకు ప్రయారిటీ అనేది ఇస్తారు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలో. సో ఇట్లా ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటివి అవసరం. ఆంటర్ప్రినర్షిప్ అని అంటాము. బొగ్గు తయారు చేసేటోళ్ళు అంతే ఇంపార్టెంటు. మళ్ళా ఇక్కడ ఈ ట్రైనింగ్లలో బొగ్గుని ఎరువు ఎట్లా చేయాలి అంటే బయోచార్ కంపోస్ట్ అని అంటాం. అంటే బొగ్గుని మనం ఇనాక్యులేట్ చేయడం కానీ లేదా ఛార్జ్ చేయడం కానీ, అంటే వేరే ఎరువులతో కలపడం కానీ, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉన్న చెట్లకి ఎట్లా అప్లై చేయాలి, కొత్తగా మనం చెట్లు పెడితే ఎట్లా అప్లై చేయాలి, లేకపోతే పంటలకు ఎట్లా అప్లై చేయాలి. సో ఇట్లా మల్చింగ్ లాగానండి, రకరకాల పద్ధతులు ఉంటాయి. సో అన్నిటి గురించి కూడా ఇక్కడ ప్రాక్టికల్గా సింపుల్గా తెలుసుకోవడానికి అవకాశం అవుతుంది. మెయిన్ అర్బన్ గార్డెన్స్కి చాలా మంది కూడా ఇది యూజ్ అవుతుంది ఈ పద్ధతులు, ఎందుకంటే లైట్గా ఉండాలనుకుంటాము. తర్వాత దాంతో ఎక్కువ మనకు వస్తున్నప్పుడు, అంటే దిగుబడి కానీ చెట్లు బాగా పెరగడం కానీ అన్నీ అవుతున్నప్పుడు కూడా లాభమే కదా. సో ఇట్లా మనకు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అన్నట్టు. సో అందుకని ఇలాంటి ట్రైనింగ్స్ యూజ్ అవుతాయి. అదర్వైజ్ నేను చేసే చాలా వీడియోలలో మ్యాక్సిమం నేను చెప్పే ఉంటా ఎన్నో దగ్గర కొన్ని అంశాలు, కానీ డౌట్ వచ్చినప్పుడు అడిగే అది పద్ధతి ఇంపాసిబుల్ అవుతుంది వీడియోలు చూసినప్పుడు. లేదా ఇంకా వేరే 2-3 వీడియోలు చూసి కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యి జనాలు అటు ఇటు తిరుగుతుంటారు. ఏంది అసలు నిజమేది అబద్ధమేంది అనేది కూడా తెలియదు. యాక్చువల్గా ఎవరైనా సరే బయోచార్ దాంట్లో ఉండాలంటే ముందు ప్రాక్టికల్గా మీరు చేసి ఉండాలి. ఇంకొకరికి చెప్పాలంటే మీరు రిజల్ట్ మీకు వచ్చినాకనే మీతోకి చెప్పండి, లేకపోతే అసలు బయోచార్ దగ్గరికి రాకండి. మీరు వేరే పద్ధతులు, అది నేచురల్ ఫార్మింగ్ అనండి, సస్టైనబుల్ అగ్రికల్చర్ అనండి, ఆర్గానిక్ ఫార్మింగ్ అనండి, లేదా సాధారణ అగ్రికల్చర్ అనండి, ట్రెడిషనల్ అగ్రికల్చర్ అనండి, అవన్నీ మీరు చేసేది ఆల్రెడీ ఉన్నది పద్ధతులు అనుకుంటే అందులో మీరు హ్యాపీగా ఉన్నారంటే కంటిన్యూ కాండి. బట్ అక్కడ కూడా ఇది వాల్యూ యాడ్ అవుతుంది అనేది మీరు ప్రాక్టికల్గా చేసి చూడొచ్చు. అక్కడ కూడా ఎంత మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎఫిషియెంట్గా చెట్లకు అందుతుంది అనే దాంట్లో కూడా బయోచార్ దోహదం చేస్తుంది. సో అట్లా చాలా విలువలు ఉన్నాయి కాబట్టి మరి అందుకని ఈ కాంటెక్స్ట్ నేను అంటే ఈవెన్ నాకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. బిజీగా ఉండడం అంటే దాని అర్థము చాలా మంది అది ఒక స్ప్రెడ్డింగ్ అంటాం కదా, వైల్డ్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ చాలా మందికి ఆ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ వాళ్ళు అడాప్ట్ కూడా చేసుకుంటారు. అండ్ ఇందులో అన్ని సైన్సెస్ ఉన్నాయి, అటు అగ్రికల్చర్ ఒకటే కాదు, ఈవెన్ టెక్నోక్రాట్స్ రావచ్చు, ఎందుకంటే పైరాలసిస్ ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. అగ్రికల్చర్ వాళ్ళు ఎట్లయినా ఉంటారు, సాయిల్ సైంటిస్టులు ఉంటారు, మైక్రోబయాలజిస్ట్ ఉంటారు, బయో ఇనాక్యులెంట్స్ ఇట్లా అన్నీ అంటాం కదా, బయో ఫర్టిలైజర్స్, వీళ్ళందరూ ఉంటారు. సో అంటే మల్టీ డిసిప్లినరీ ఇది. సో ఈ సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి ఐ థింక్
ఇందులో చూడండి, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, ఎంటర్ అయినాక ఏదో ఒక ఏరియా ఇందులో చూజ్ చేసుకోవచ్చు, ఏదో ఒక ప్రోడక్ట్ కూడా చూజ్ చేసుకోవచ్చు. బియాండ్ సాయిల్ అమెండ్మెంట్స్ ప్రోడక్ట్స్ చేసేది కూడా ఎన్నో వందల రకాలు ఉన్నాయి. నాకు తెలిసి 1 మిలియన్ జాబ్స్ క్యాన్ బి క్రియేటెడ్, ఇది నేను గ్యారంటీ ఇస్తున్నా విత్ దిస్ సెక్టర్. లేదా ఎగ్జిస్టింగ్ జాబ్స్లో వాళ్ళ ఇన్కమ్ పెంచవచ్చు, లేదా ప్రోడక్ట్ ఒక వాల్యూస్ పెంచవచ్చు. బయోచార్ని దాదాపు 250 రకాలుగా యూజ్ చేయొచ్చు. సో అట్లా మనం 1 కిలో బొగ్గుకి కూడా దాదాపు ఒక 10 రూపాయలు 12 రూపాయలు కిలో బొగ్గు అనే లెవెల్ కాడికే మొదలుపెట్టి, లేదా 6 రూపాయల కిలో బొగ్గు అనేటివి కూడా ఉంటాయి, ఆన్ నుంచి మొదలుపెట్టి ఆ బొగ్గు విలువను ఒక 10,000, 20,000, 30,000 కూడా చేయొచ్చు 1 కిలో బొగ్గుని. కానీ దాన్ని ఎక్కడ అప్లై చేసినాము, ఎట్లా అప్లై చేసినాము, దాని క్వాలిటీస్ ఏంటి, దానికి అన్ని రకాల పేర్లు ఎందుకు ఉంటాయి అనేది చాలామంది తెలుసుకోవాలి. ఇది ఫండమెంటల్ తెలుసుకున్నాక అప్పుడు ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు వితిన్ అరౌండ్ 1 మంత్ అటు ఇటులో 3 ట్రైనింగ్లు అవుతున్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ మీరు జాయిన్ కావడానికి అవకాశం ఉంది. సో ఒక ఫీజు అనేది ఎందుకు ఉందంటే, ఇది జనరల్గా ఆ హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా లాజిస్టిక్స్ అవన్నీ ఉంటాయి. ఇంకోటి ఒక్క ప్రోగ్రామ్ చేయాలంటే కూడా ఇన్ని రోజులు అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎంతో మందికి పంపినాక, ఎంతో మందితో మాట్లాడినాక కొంతమంది ఎన్రోల్ అవుతారు. ఒక 3-4 కూడా ఇందులో పనిచేయాల్సి ఉంటుంది. సో అట్లా అవన్నీ ఉన్నందుకు సస్టైన్ కావడానికి ఉంటుంది. రెండోది సీరియస్నెస్ కూడా డెఫినెట్గా ఉంటుంది. ఎవరైతే ఇట్లా ప్రొఫెషనల్గా మేము నేర్చుకుంటామో అంటే వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయం చేసుకుంటారో ఓకే పే అండ్ కమ్ అని అన్నప్పుడు, అంటే డెఫినెట్గా వాళ్ళు 1 సెకండ్ కూడా వెయిట్ చేయరు. ఇది నేను ప్రాక్టికల్గా చూసిన. ఎనీవో మీరు ఇది వద్దు అనుకుంటే వీడియోస్ ఎట్లయినా ఉన్నాయి, అది మీరు కంటిన్యూస్ వాచ్ చేయండి. అందులో ఏది తక్కువ అనేది ఎప్పుడు ఉంటుంది. అందులో కూడా కంప్లీట్గానే చెప్తూనే ఉంటాను నేను. ఇంకా ఏమన్నా అంటే చాలా మటుకు నేను ఇచ్చిన ట్రైనింగ్ల దగ్గర వీడియోసే ఇది పెడుతుంటా. కానీ వర్చువలే అనేది మాట. అక్కడ ఫిజికల్గా స్పేస్లు ఉన్నప్పుడు ఇంకోటి నెట్వర్క్ కూడా అవుతుంది. అక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడటము అది కూడా చాలా మంచిది, ఒక ఫ్యామిలీలాగా క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ స్పేసెస్లలో నాకైతే అంటే అక్రాస్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ 9 స్టేట్స్ అవుతుంది ఇప్పుడు నా అవుట్ రీచ్. సో 9 స్టేట్స్లో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పటికి ఆ రిలేషన్స్ ఆర్ పర్మనెంట్. ఎక్కడెక్కడ వెళ్ళినో వాళ్ళతో మాట్లాడినో అండ్ వండర్ఫుల్ పీపుల్ని నేను కలుస్తున్నా. అండ్ వీళ్ళందరూ కూడా అర్త్ లీడర్స్ అని నేను ఆల్రెడీ మనసులో అనుకుంటా, డిక్లరేషన్ కూడా చేస్తా, అలాంటి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చి మరీ చెప్తుంటాం. ఎందుకనంటే ఇలాంటి వాల్యూ బేస్డ్ ప్రోడక్ట్స్ తోటి మనం పనిచేసిన, మెటీరియల్స్ తోటి పనిచేసిన మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో. ఎస్, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటింగ్ టు ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్, ఫుడ్ సెక్యూరిటీ, సాయిల్, హెల్త్ ఆఫ్ సాయిల్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఇరిగేషన్ పొటెన్షియల్ ఇంక్రీజ్ చేయడం, అంటే ఎఫిషియన్సీస్ ఇంక్రీజ్ చేయడం, పొల్యూషన్ని తగ్గించడం, సో వాట్ నాట్ అన్నీ ఉన్నాయి ఇంట్లో. సో అది మనకు మెయిన్ అడ్వాంటేజ్ అని. ఇంకా ముందు కూడా మీరు ఎవరైనా రెడీగా ఉంటే మీరే హోస్ట్గా ఉండి మీరే ట్రైనింగ్ని డిక్లేర్ చేయండి, దెన్ ఐ విల్ బి దేర్. అట్లా ఇంకా డిఫరెంట్ ప్లేస్లలో చేసి, అండ్ ఎవరైతే నాది 1-2 ట్రైనింగ్లు అటెండ్ చేసిన వాళ్ళు ఇన్ టర్న్ కోర్సులు చేసి ఇంకా మంచిదంట. నేను వీ హ్యావ్ టు జస్ట్ స్ప్రెడ్ లైక్ మిషనరీస్. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర కూర్చొని నాకు తెలుసు అని ఆనే ఉండడం కాదు. ఏ దేశం పోయినా కానీ మీరు ఈ నాలెడ్జ్ ఇవ్వండి, ఏ రాష్ట్రం పోయినా ఈ నాలెడ్జ్ ఇవ్వండి. దెర్ ఈజ్ అర్జెన్సీ టు యాక్ట్. ఇది బిగ్గెస్ట్ క్రైసిస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ 10-15 ఏళ్ళలో చూడబోతున్నాం. దాన్ని అధిగమించాలంటే ఇవన్నీ చేయాలి. థ్యాంక్ యూ.